మహాలక్ష్మిలాగా ఉంది కదరా. ఈ క్షణం ఇలాగే అయిపోతే బాగుండు బాబాయ్. రాజమ్మా బాబు, చిన్నమ్మగారు ఎక్కడ? చిన్నమ్మగారు ఎవరు బాబు? అదే నా పెళ్ళాం, ఈ ఇంటి కోడలు. తెలీదు బాబు. రే సూరి, నువ్వు చూసావా? చూడలేదన్నా. ఎక్కడికి వెళ్ళాడు? పెళ్ళామని తిరణాల్లో తప్పిపోయిన కుక్కని ఎత్తుకుతున్నట్టుగా ఎత్తుకుతాండావు. కాపురం చేస్తావా? ఏ నా పెళ్ళంతో నే కాపురం చేస్తే తప్ప? నా కొడక చంప మీద కొట్టిన రోజునే దాన్ని చంపేద్దాం రా అన్న. ఉదయా పెళ్ళంగా తీసుకొచ్చి పని మనిషిని చేద్దాము అన్నావు. ఏది పెళ్ళామా అని నువ్వు పంచెత్తుకుందా వెనక మలపడతా అంటే సై అంత లోపమంటావా? దాని మీద నీకున్న కుశాలు చూసారా? దాని గొంతు కోసారా అని పంపించా. నువ్వు అసలు తండ్రివేనా? నా భార్యని చంపే అధికారం ఎవరిచ్చారు నీకు? ఒకరిచ్చేదట నా కొడక. ఈ ఇంటి పరువు ఇచ్చి అది సాచి కొట్టింది నీ చెంప మీద కదరా, ఈ ఇంటి పరువు మీద. వెళ్ళావా నువ్వు దాని వెనకమాల పడతా ఉంటే దాని చేత్తో నా చెంప మీద కొట్టినట్టుగా అనిపించిందిరా. ఇప్పటికే తల కోసిలో దాచుకుని తిరుగుతున్నా. నువ్వు మారినా నేను మారినా సంపాలా అన్నానంటే సంపాలా. అందుకే అత్తరేంద్రా అని పంపించా. పని అయిపోయిందయ్యా. చంపేస్తావా? చంపేస్తావరా? నా పెళ్ళాన్ని చంపేస్తావా? వాడిని బతికించాలని ఎవరు వచ్చినా నరుకుతా నా కొడకల్లారా. అడు నా నందిని పట్టురా. అడ్డొచ్చావంటే నిన్ను నరుకుతున్నా కొడక. వాడు నీ నమ్మిన బంటైతే
నేను నీ కన్న కొడుకుని. నీ నెత్తుల్లో రోషమే నాకు ఉంది. నా పెళ్ళాన్ని చంపిన వాడి శవం నా ఇంటి ముందే కుళ్ళి పురుగులు పట్టాల. అడ్డొస్తే అబ్బాని కూడా చూడను. అత్తనేస్తా నీ అబ్బా. ఇంతకాలం నీదో గ్రూపు నాదో గ్రూపు, కానీ నీ చేయి పైనుండేది, నా చేయి కిందుండేది. నా నలుగురు కొడుకుల్ని చంపావు. ఆ కడుపు కోత ఎట్టా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తా నీకు. నీ చిన్న కొడుకు చచ్చాడు, నీ రైట్ హ్యాండ్ ఇక లేవడు. అలాగే పెద్ద కొడుకుని నరుకుతా. లాక్కురాడు నా కొడుకుని. అమ్మోరు గుళ్ళో పోతు నరికినట్టు నరకాల. నీ కొడుకు చావును ఆపడానికి ఏ నా కొడుకు వస్తాడో చూస్తా. నీ అబ్బా నేనే వస్తున్నాను రా. వచ్చారా, వచ్చాడు. నీ సావు నా కళ్ళారా చూస్తా. కొడుకులది బూడిదైనా మిగిలింది, నీ గది కూడా మిగలదు. మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను రా నా కొడకల్లారా.
అయిపోయిందయ్యా. ఇన్నాళ్లుగా 2 ముఠాల మధ్య సాగిన యుద్ధం అయిపోయింది. అటు మునుస్వామి అతను మనుషులు పోయారు, ఇటు నీ బిడ్డలు పోయారు. రైట్ హ్యాండ్ నీ పక్కన పెట్టుకున్నందుకు మాట నిలబెట్టుకున్నాడయ్యా వాడు. వాడి ప్యానం ఫడంగా పెట్టి నిన్ను కాపాడుకున్నాడయ్యా. హరిజా కొంచెం లెఫ్ట్ కి. నో నో నో, కొంచెం రైట్ కి. ఓకేనా? ఓకే ఓకే. యా, పర్ఫెక్ట్. ఓకే. నా ఫ్యామిలీ ఎలా ఉండాలని కోరుకున్నానో అలా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదంతా బాగానే ఉంది. లైఫ్లో ఎప్పుడైనా ముత్యమా ఎదురుపడితే బా అమ్మా వెళ్తా. నీకు కూడా నాకు కుడిపోతంలాగా కనపడుతున్నాడా? ఆడే అనే ఉందయ్యా. ఆడట్నే కనిపిస్తున్నాడు, ఈడట్నే కనిపిస్తున్నాడు, అల్ల వాడట్నే కనిపిస్తున్నాడు. ఎవడు చూసినా వాళ్ళలాగానే కనిపిస్తున్నారయ్యా. సానాలు మనతోనే ఉన్నాడు కదా, అది అట్ట అనిపిస్తుందేమో. ఏంటో అంతా బ్రహ్మ. పద. నేను కాదురా దేవుణ్ణి, నువ్వే దేవుడివి, నా ఇంటి దేవుడివి. పోనీరా. థ్యాంక్ యూ దేవుడా.